వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్నటువంటి లేటెస్ట్ ఫిలిం 'అఖండ 2 తాండవం'. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసినటువంటి సినిమా. డిసెంబర్ 5న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవలే మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అంటే ఇంకా 2 నెలల టైం కూడా ఆ సినిమాకి లేదు థియేటర్లో మన ముందుకు రావటానికి. అయినప్పటికీ ప్రమోషనల్ కంటెంట్ ఇంతవరకు కూడా సరైన రీతిలో రిలీజ్ చేయకపోవటం అభిమానుల్ని కలవరపరుస్తుంది అని చెప్పేసి సోషల్ మీడియా వాళ్ళ వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకని ఇంతవరకు కూడా ఆ ప్రమోషన్ని స్టార్ట్ చేయలేదు? ఎందుకంటే ఈసారి ఈ సినిమా హిందీ వర్షన్ మీద కూడా మేకర్స్ దృష్టి పెట్టారు. సో హిందీలో అంటే మొదటి సినిమా ఏదైతే ఉందో 4 ఏళ్ల క్రితం వచ్చినటువంటి అఖండ సినిమాకి ఓటీటీ హిందీ వర్షన్ చాలా బాగా వ్యూయర్‌షిప్‌ని సాధించింది. దాంతోటి ఈ సినిమాకి హిందీ వర్షన్ కూడా ఖచ్చితంగా మంచి కంట్రిబ్యూషన్ ఇస్తుంది ఆ కలెక్షన్ విషయంలో అనేటువంటి అభిప్రాయాన్ని ట్రేడ్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అలాంటప్పుడు అంటే హిందీ బెల్ట్‌ను కూడా మీరు గనక టార్గెట్ చేసే పనైతే ఖచ్చితంగా ఈసరికే ఆ ప్రమోషనల్ యాక్టివిటీస్ అనేవి మొదలైపోవాలి అని చెప్పేసి చాలామంది సూచిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మనం చూసుకుంటే కేవలం ఒక గ్లింప్స్ మాత్రమే రిలీజ్ చేశారు గతంలో. అది కూడా ఒక సన్నివేశానికి సంబంధించి. సో తను బాలయ్య చేస్తున్నటువంటి అఖండ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది హిమాలయాల్లో తను చేసినటువంటి ఒక యాక్షన్ ఎపిసోడ్, దానికి సంబంధించినటువంటి ఒక గ్లింప్స్ మాత్రమే కొన్ని నెలల క్రితం రిలీజ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు కూడా ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటకు రాలేదు. సో ఎందుకని, ఏం జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు అభిమానులు. ఆ క్యూరియాసిటీని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే కొంత టెన్షన్ కూడా పడుతూ ఉన్నారు. సో ఎందుకంటే ముందు నుంచే ప్రమోషన్స్ కనుక స్టార్ట్ చేసే పని అయితే ఓపెనింగ్స్కి మంచి హైప్ వచ్చి ఆ కలెక్షన్స్లో ఆ ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక హయ్యెస్ట్ ఓపెనింగ్స్ని సాధించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. సాధారణంగా తన సినిమాల విషయంలో బోయపాటి శ్రీను చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఎప్పుడు ప్రమోషనల్ కంటెంట్ని ఏ టైంలో తీసుకువస్తే దానికి హైప్ వస్తుంది అనేటువంటి విషయంలో తను చాలా తెలివిగా వ్యవహరిస్తుంటాడని చెప్పేసి ఇప్పుడు దాకా పేరు ఉంది. మరి అఖండ 2 విషయంలో ఎందుకని ఇప్పటి వరకు కూడా ఆయన ఇంకా గోప్యత పాటిస్తూ వస్తున్నాడు? ఎక్కువగా ఆ ప్రమోషనల్ కంటెంట్ అది విజువల్ పరంగా కానివ్వండి, లేకపోతే ఒక ప్రెస్ నోట్ రూపంలో కానివ్వండి, ఆ సినిమా సంబంధించినటువంటి అప్డేట్స్, అది క్యారెక్టర్ విషయంలో కావచ్చు, లేకపోతే కథ విషయంలో కావచ్చు, ఇంకేదైనా సరే ఒక హైలైట్స్ పాయింట్ ఏదైతే ఉంటాయి ఒక సినిమాకి సంబంధించి అనుకుంటామో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా సమయానుకూలం, అలాగే సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఆ విషయాల్ని కనుక బయటకు తీసుకొస్తే ఖచ్చితంగా ఆ క్రేజ్ పెరుగుతుంది, హైప్ పెరుగుతుంది అని చెప్పేసి ఎవరైనా సరే నిపుణులు చెప్పేటువంటి మాట. మరి ఎందుకని అఖండ 2కి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆ ప్రమోషన్స్ స్టార్ట్ కాలేదు, రిలీజ్ దగ్గర పడుతుంటే అనేటువంటి అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. సో ఈ సినిమాలో బాలయ్య 2 పాత్రలు మొదటి సినిమాలో ఏదైతే చేశారో అవే పాత్రల్ని అఖండ మీద అఘోర క్యారెక్టర్, అలాగే గోపాలకృష్ణ అనేటువంటి ఒక భూస్వామి పాత్ర. సో ఈ పాత్రలు ఈ సినిమాలో కూడా 2 క్యారీ అవుతూ ఉన్నాయి. అలాగే జనని అనేటువంటి అమ్మాయి పాత్ర, గోపాలకృష్ణ కూతురి పాత్ర, ఆ అమ్మాయిది ఒక హైలైట్ కాబోతోంది. ఆ అమ్మాయి పాత్రకి అఖండ పాత్రకి మధ్య ఉండేటువంటి అనుబంధమే అఖండాన్ని సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసింది. ఇప్పుడు అదే అంశం ఇప్పుడు తాండవం కూడా బాక్సాఫీస్ వద్ద ఆ కలెక్షన్ల తాండవాన్ని చూపించవచ్చు అనేటువంటి అభిప్రాయం కనిపిస్తూ ఉంది. అందువల్లే ఈ సినిమాకి గతంలో ఎప్పుడూ లేని విధంగా 300 కోట్ల రూపాయల వ్యాపారం ఇప్పటికే జరిగింది. అందులో థియేట్రికల్ వ్యాపారమే ప్రీ బిజినెస్ వాల్యూనే 145 కోట్ల రూపాయలు అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెప్పినటువంటి మాట. సో ఇంత భారాన్ని మోస్తూ ఆ సినిమా రిలీజ్ అవుతూ ఉంది. సో మరి అది తిరిగి రావాలంటే దాని మీద పెట్టుబడులు పెట్టినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, బయ్యర్స్ కానివ్వండి,
వాళ్ళు లాభాలు ఆర్జించాలంటే, నష్టపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆ హైప్ అనేది రావాల్సి ఉంది. మరి ఇప్పటి వరకు కూడా అందుకు తగ్గట్టుగా సమాయత్తం అయినటువంటి సూచనలేవి కూడా ఆ మేకర్స్ ప్రదర్శించడం లేదు అనేటువంటి ఒపీనియన్ ఎక్కువగా మనకి సోషల్ మీడియా ద్వారా వ్యక్తమవుతూ ఉంది. బాలకృష్ణ ఈ మధ్య కాలంలో, గతంలో అంటే ఎప్పుడో తన తొలినాళ్లలో ఆ మంగమ్మ గారి మనవడు అనే సినిమా నుంచి తను ఒక స్టార్‌గా మారిన తర్వాత వరుసగా సూపర్ డూపర్ హిట్‌లతోటి తన స్టార్ స్టేటస్‌ని పెంచుకుంటూ వచ్చారు. టాప్ లీగ్‌లోకి వెళ్ళిపోయారు. సో, టాప్ 4లో తను కూడా ఉన్నారు అని జెప్పేసి మనందరికీ తెలుసు. అడపాదడపా అలాంటి హిట్లు వస్తూ ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇప్పుడు ఆయన వరుస హిట్‌లతోటి మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇప్పుడు ఈ ఏదైతే 'అఖండ 2' తాండవం ఉందో ఇది ఖచ్చితంగా ఆయనకి కెరీర్ బెస్ట్ గ్రాసర్ అయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళిద్దరి కాంబినేషన్‌కి తిరుగు లేకుండా ఉంది. ఇప్పటివరకు చేసినటువంటి 3 సినిమాలు కూడా ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయ్యి, సో, తిరుగులేని కాంబినేషన్‌గా మార్చడం వల్ల ఇప్పుడు ఈ 4గో సినిమా వాటన్నిటిని మించినటువంటి సినిమా అవుతుంది. కలెక్షన్‌ల పరంగా చూసుకున్నా, అలాగే బిజినెస్ పరంగా చూసుకున్నా. ఆల్రెడీ బిజినెస్ అనేది జరిగిపోయింది. మరి ఆ కలెక్షన్స్ కూడా దానికి ధీటుగా ఉంటే ఖచ్చితంగా అందరికీ కూడా సంతోషాన్నిచ్చినటువంటి విషయం అవుతుంది. మరి ఇప్పుడు బాలయ్య, అలాగే బోయపాటి ఏం చేయబోతున్నారు? నెక్స్టు అంటే ప్రమోషన్‌లు ఎలా స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి అందరూ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం. ఏదైతే బిజినెస్ వర్గాలు ఈ సినిమా మీద పెట్టుకున్నటువంటి ఆశలు, అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు నెరవేరుతాయి ఏంటి అనేది వీళ్ళు బిగిన్ చేసేటువంటి ఆ ప్రమోషనల్ కంటెంట్, ఆ ప్రమోషనల్ ఈవెంట్స్ దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పేసి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరి ఈ విషయంలో బోయపాటి ఏం చేయబోతున్నాడు? ఈ విషయంలో బోయపాటి ఏం చేయబోతున్నారు? అలాగే మేకర్స్ ఏం చేయబోతున్నారో చూడాలి. బాలయ్య తరపున ఆయన కుమార్తె తేజస్విని ఈ సినిమా సంబంధించినటువంటి ప్రొడక్షన్ వ్యవహారాల్లో కూడా ఆమె పాలు పంచుకుంటూ ఉన్నారు. సో, ఆమె కూడా మంచి ప్లానింగ్ తోటే బోయపాటితోటి సమన్వయంతోటి మంచి ప్లానింగ్ తోటే ఈ సినిమాని చేస్తూ ఉన్నారు అనేటువంటి అభిప్రాయం ఇప్పటిదాకా వ్యక్తమవుతూ వచ్చింది. మరి మొత్తానికి ఈ సినిమా మేకర్స్ ఏం చేస్తారు? అది ఎలా ఉంటుంది అనేటువంటి తెలుసుకోవడం కోసం అందరూ కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరి ఏం చేస్తారు? సినిమాకి తగ్గట్టు హైప్ క్రియేట్ చేయగలుగుతారా లేదా అనేది లెట్ అస్ వెయిట్ అండ్ సీ.